సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతపు 12వ నెల వరకు మనల్ని కాపాడిన దేవుడు, మహిమ కలిగిన దేవునికి స్తోత్రం. డిసెంబర్ నెల సర్వ భూమండలములో ఉన్న ప్రజలందరికీ అది ఎంతో ఆనందదాయకమైనటువంటిది. జాతి మత వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు జననాన్ని జ్ఞాపకము చేసే నెలగా దేవుడు సంవత్సరాంతపు నెలను ఉంచినందుకు దేవునికి స్తోత్రం. ఈ నెల దైవ ఆశీర్వాద వర్తమానము యొక్క అంశం ఏదనగా 12వ నెలకు ఆధారముగా పరిశుద్ధ లేఖన భాగమును బైబిల్ గ్రంథము నుండి ప్రభు నాకు అనుగ్రహించిన వాక్య పఠన భాగం ప్రత్యక్షీకరణ పుస్తకం అనగా ప్రకరణ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనమునందు వ్రాయబడిన ప్రవచనాత్మకమైన దేవుని వాక్యాన్ని చదువుతున్నానండి. ఏమని రాయబడింది అనగా 2వ వచనం, నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండే, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. దేవునికి స్తోత్రం. ఇక సమయమందు ఈ వచనాన్ని ఆధారము చేసుకొని 2025వ సంవత్సరం ఆరంభం దీనితో ప్రారంభించబడిందో తెలుసండి. లాస్ ఏంజల్స్ లో ఒక మహా గొప్ప కుబేరులు అనగా ధనం కలిగిన మిలియనర్స్ ఉండేటువంటి ప్రాంతం ఉన్నపాటున కారణము లేకుండా అగ్నికి అది తగులబడిపోయిందండి. కానీ అంతటి మహా ధనవంతులు నివసించే పట్టణములో ఒకే ఒక కుటుంబం మాత్రం మిగల్చబడి ఉన్నది. అది మీకు యూట్యూబ్లో పెడతాను చూడండి. అక్కడ నుండి నేటి వరకు ఈవెన్ హాంకాంగ్లో జరిగినటువంటి ఘోర విపత్తు, ఆ రెసిడెన్సీలో ఉన్నటువంటి సకల అపార్ట్మెంట్స్లో ఉన్న వారందరూ కూడా భస్మమైపోయారని. కారణమే తెలియదు. విమానాల యొక్క ప్రమాదం, ట్రైన్ల ప్రమాదం, బస్సుల ప్రమాదం, రీసెంట్గా కర్నూలు గురించి మనం మర్చిపోలేనటువంటి సంఘటన. తర్వాత వరుసగా ఎన్నో బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నవి. వీటన్నింటి మధ్య మనల్ని కాపాడుకుంటూ 12వ నెలలో ప్రవేశపెట్టిన ఆ మహా గొప్ప దేవుని కృపకు మనం ఏమని స్తుతి చెల్లించగలమండి? 117వ కీర్తన 1వ వచనములో, యెహోవా నీ కృప మా ఎడల ఇచ్చుగా ఉన్నది అనగా భూమి పునాదులలో నుండి ఆకాశ మండలానికి ఎంత ఎత్తో, ఆకాశ మండలము నుండి మనం నివసించుచున్న మన తలకి ఎంత ఎత్తు అంత ఎత్తుగా ఆయన కృప విస్తరించబడుచు ఉన్న దేవుని స్తోత్రం. ఈ 12వ నెల అనిన వెంటనే మనకి అంబరానికి అందేటువంటి సంబరం కలుగునండి. దేవునికి స్తోత్రం. ఇటువంటి పరిస్థితులలో 2వ వచనమందున్నటువంటి వచనములోని 5 భాగములు. నెంబర్ 1 ఏమనగా నది ఒకటి కలదు, 2 జీవవృక్షము, 3 నెల నెల ఫలాలు, 4 12 కాపులు, 5 దాని యొక్క ఆకులు, వాసన, దాని యొక్క వేరు, బెరడు, స్వస్థత, నిత్యం. మొట్టమొదటిగా యూట్యూబ్ శ్రోతలారా, ప్రకటన గ్రంథం అనగా లేక పరమగీతములు అనగా ఒక చిన్న ఉదాహరణ. క్లాసులో మనం చదువుకునేటప్పుడు 6 సబ్జెక్టులకు 6 రకాల టీచర్లు ఉంటారు కదండి. ఇందులో లెక్కల టీచర్ అన్నా మనకి డొక్కల్లో నొప్పి వచ్చేస్తుందా, ఇంగ్లీష్ టీచర్ అన్నా జ్వరం వచ్చేస్తుందండి. ఈ 2 సబ్జెక్టుల టీచర్లు అంటే
విద్యార్థులకు బహుభయం. అలాగే 66 పుస్తకాలలో పరమగీతములు 2, ప్రకటన గ్రంథం అదే ప్రత్యక్షీకరణ గ్రంథం మీద ఎన్నో రకాల అనుభవాలతోటి ఎన్నో వివిధ కోణాలలో ఆధ్యాత్మికమైన సత్యాలతోటి నేను బోధించిందే సరి అని ప్రసంగించేటువంటి మన యొక్క ప్రసంగికుల యొక్క వర్తమానాలు, వాక్య సందేశాలు, పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం. అవన్నీ సరికాదని చెప్పటం నా భావన కాదండి. కానీ 12వ నెలను మాత్రం నా మనసున ఉంచుకొని మీతో చెప్పేటువంటి కొన్ని క్లుప్తమైన ఆధ్యాత్మికమైన సత్యములు. నెంబర్ 1, ఒక నది కలదు, అదే ద రివర్ ఆఫ్ లైఫ్. అనగా దానికి తెలియజేయబడుచున్నదండి, దేవుని యొక్క గొర్రెపిల్ల సింహాసనము నుండి ప్రవహించేది ఆ జీవనదియే ఆ నది. ఆ నది వారన ఒక జీవవృక్షం ఉండెను. ఆ జీవవృక్షమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవవృక్షానికి ఇవాళ అవల అనగా ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఉన్న వృక్షములు ఎదిగి ఫలించి 12 నెలలకు 12 కాపులు కాయును అని మొదటి మాట యొక్క అర్థం. రెండవది జీవవృక్షము అనేది మనము ఆదికాండం 2వ అధ్యాయములో చూడగలం. తరచుగా మిగిలిన పుస్తకాలలో జీవవృక్షం అనే మాట కనబడదు, కానీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములోను 22వ అధ్యాయములోను మనం తరచుగా చూడగలం. ఈ జీవవృక్షము అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసిందండి, ఏదేను వనములో 2 విధములైన వృక్షాలు ఉన్నవి. ఒకటి జీవవృక్షము, 2 జ్ఞాన వృక్షము, అదే మంచి చెడుల వృక్షము. దాని ఫలాలనే తినవద్దు అన్నాడండి. ముందుగా జీవవృక్షము, ప్రక్కన మంచి చెడుల వృక్షము, అదే జ్ఞాన వృక్షము ఉన్నది అని బైబిల్ సెలవీయబడుచున్నది. నిత్య జీవమునిచ్చే దేవుని సింహాసనము నుండి ప్రవహించే నది వారన మొలిచిన జీవవృక్షము అని బైబిల్ వేదాంతులు చెప్పుచున్నారు. ఈ వృక్షము ప్రతి నెల 12 రకాల కాపులు సంవత్సరాంతము కూడా కాయచ్చు ఉండనండి. దాని 3వది నెల ఫలించునండి. జీవవృక్షము ప్రతి నెల ఆ నెలకు తగినట్లుగా దాని యొక్క గుణములతోనూ స్వభావముతోనూ రుచులతోనూ ఫలాలు ఫలించటం ఈ చెట్టు యొక్క స్వభావము. నూతన యెరూషలేములో దేవునితో నిత్య జీవ సహవాసమును కలిగి ఉండటానికి ఈ ఫలములు భుజించువారు అర్హులు అని బైబిల్ వ్యాకరణ సెలవీయబడుచున్నది. దాని తర్వాత 4వదిగా 12 కాపులు కాయునని వ్రాయబడిందండి ప్రకటన 22:2లో. ఈ జీవవృక్షము 12 రకాల ఫలాలు, 12 కాపులు. ఇది దేనికి సాదృశ్యమనగా శాశ్వత జీవితమునకును దైవిక పోషణకును దేవుండి వచ్చే సంపూర్ణమైన సమృద్ధి జీవనానికి ఇది సాదృశ్యం. దాని ఆకులు స్వస్థత నిచ్చెను. భూమండలం మీద ఉన్న సర్వజనుల యొక్క మనుగడలో ఏర్పడే ఇబ్బందులలో, బలహీనతలలో ఇది ఆత్మీయముగాను, శారీరకముగాను, మానసికముగాను దైవిక స్వస్థతను అనుగ్రహించును. ఇదండి ప్రకటన 22:2లో ఉన్న వచనము యొక్క క్లుప్తమైన వెరీ బ్రీఫ్ సారాంశం. ఇందులో ఈ యొక్క ఆశీర్వాద వర్తమానమునకు ఎన్నుకొనబడినటువంటి 12వ నెల అనగా 12 అనేటువంటిది బైబిల్ గ్రంథములో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది కదండి. 12 గోత్రాలు,
యాకోబు యొక్క కుమార్తెను ప్రక్కన పెడితే 12 గోత్రకర్తలు, 12 మంది శిష్యులు, 12 మంది గుమ్మములతో కట్టబడినటువంటి పరలోక పట్టణం సంవత్సరానికి గెగేరియన్ క్యాలెండర్ ప్రకారం 12 నెలలతో పొందుపరిచినటువంటి సంవత్సరాన్ని 12 నెలలతో కలిగి ఉన్నటువంటిదై ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో నెల నెల ఫలాలు ఫలించటం, ప్రతి నెల అనగా నెలకు 30 లేక 31 దినాలు కదండి దేవుని చేతిలో సహవాసము చేస్తూ నెల వెంబడి నెల అనుభవించుచు 12 నెలలకు 12 రకాల ఆశీర్వాద వాగ్దానములు, ఆశీర్వాద వర్తమానములు, ఆశీర్వాదకరమైనటువంటి సందేశాలను జస్ట్ మీరు యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే 1వ తేదీ ఆ యొక్క రోజు ఎన్నో రకాల ఆత్మీయ సందేశాలను మనం వింటూ ఉన్నాం. దీనికి నెల ఫలించును అనే దానికి ఈ యొక్క దినాలలో జరుగుతున్నటువంటి యూట్యూబ్ 1వ తేదీన మనం వినేటువంటి వర్తమానములు ఎందరో దైవజనులు వారు యూట్యూబ్ చేసి ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క మానవుడు దేవునిలో జీవించాలి అనేటువంటి ఆశీర్వాద సందేశాలను మనకు ప్రయాసపడి అందించచ్చు ఉండగా వినుచున్నటువంటి వారమైన మనం ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టి వేస్తున్నాము. కానీ ఆ ఉదయకాలం ముందు వినుచున్న వర్తమానం ఆ నెలంతటిలో ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆ వర్తమానం ఎన్నిసార్లు మనకి ఏ విధంగా మన యొక్క నెలలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలో ఆ వర్తమానం మనకి తల్లి తండ్రిగా దేవుని యొక్క మహిమార్థమై మనం ఆదుకొనుచున్నదని మనం గ్రహించగలుగుతున్నాం. ఆలోచించగలరా? రెండవది, ఈ జీవవృక్షమని మాట అది దేనికి సాదృశ్యం అనగా జీవవృక్షము క్రీస్తే దానికి ఆధారమై ఉన్నాడండి. జీవవృక్షమే క్రీస్తులో ప్రవేశించటానికి ద్వారమై ఉన్నదని మర్చిపోకండి. ప్రియులారా, మీకా 7వ అధ్యాయం 1వ వచనమందు నా ప్రాణమునకు ఇష్టమైన ఒక్క అంజూరపు పండైనను లేకపోయేనని దేవుడు విచారిస్తున్న విచారాన్ని మీకా ప్రవక్త బయలుపరుచుచున్నాడు. అంజూరపు పండు అనగా యూదునికి చెందినటువంటిది. యూదులైనటువంటి వారు భక్తిలో చల్లారిపోయి, ప్రార్థనలో చల్లారిపోయి సన్నగిలిగిపోవుటని బట్టి అంజూరపు పండ్లు లేకుండా పోయినవండి. యోవేలు ప్రవక్త ప్రవచించుచున్నాడు తన యొక్క ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనములో అంజూరపు చెట్లు వాడిపోయాను, ఫలాలు లేవు, వాడిపోయినవండి. అందుని బట్టి లూకాసు సువార్త 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తోటమాలి యొద్దకు వెళ్ళి చెట్టు నరికివేయమని చెప్పగా తోట యజమాని బ్రతిమాలాడండి, అయ్యా ఈ సంవత్సరం ఉండనిమ్ము, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఫలములు ఫలించటం నా కర్తవ్యమని. ప్రియమైనటువంటి యూట్యూబ్ శ్రోతలారా, ఈ ఉదయకాలమందు ఈ సంవత్సరం ఆరంభములోనే మన నరికి పారవేయవలసినటువంటి వారం 24వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ ఫలాలు లేకుండా ఉన్నటువంటి వృక్షం నూతన సంవత్సరంలో ప్రవేశించటం ఎందుకని నరికి పారవేయమనగా తోటమాలి అనబడిన ఆ క్రీస్తు బ్రతిమాలి నేను సాగుబడి చేస్తాను, నేను దాని చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారం మట్టి రాళ్ళు ఏరి పారవేస్తాను, నా రక్తమునే పిండి ఎరువుగా వేసి ఫలములు ఫలింపజేస్తానని తోట యజమానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన మనల్ని ఉంచగా ఎందరో వేల సంఖ్యలో, వందల సంఖ్యలో చనిపోగా నిన్ను నన్ను బ్రతికించిన దేవునికి మిగల్చబని 12వ నెలలో ఒక్క వందైనా మనం ఫలించటానికి ప్రయత్నం చేద్దాం. 11 నెలలు ఫలించినా ఫలించకపోయినా గత వదిలిపెట్టి వేద్దామని 11 నెలలు మర్చిపోదాం. కనీసం ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుండి ప్రభువా నీ కొరకు నేను ఫలించగోరుచున్నాను,
ఆ ఫలములతోనే, ఆ నిండైనటువంటి ఫలములతో 26లో ప్రవేశించటానికి సిద్ధపడుచున్నాను అని దేవుని చెంత ప్రార్థించగలవా? ప్రభువు నీ చెంతకు వచ్చేటువంటి వారు. ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుళ్ళు కాని వారు ఆరాధించే వారి దేవుడి దగ్గరికి వారి వెళ్ళాలి కానీ మనం ఆరాధించే మన దేవుడు మన దగ్గరికే వచ్చేటువంటి వారండి. 2-3 నా నామాన్ని ఎక్కడైతే చేరి ఉందరో వారి మధ్యకు నేను వెళ్ళి వారి చెంత ఉండి పరిశుద్ధ ఆలయముగా మన మధ్య ఉండి మన చేత ఆరాధింపజేసేటువంటి, ఆరాధన ఉండేటువంటి దేవుడు. ప్రభు సేవకునిగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. 2026 డిసెంబర్ 1వ తేదీ వరకు ఎందరుంటామో ఎందరుండమో తెలియదు. పరిస్థితులు ఏ విధంగా మారిపోవునో తెలియదు. ప్రియమైన దేవుని ప్రేమించుచున్న వారలారా, ఈ రోజు నుండి తోటమాలియగు ఆ ప్రభు చెంతకు చేరి, ప్రభువా ఫలములు లేని వృక్షం వలె 3 బారిపోయి ఉన్నాను, నన్ను ఫలింపచేయవా తండ్రి అని ప్రార్థిస్తే పరమ తండ్రి నేను ఫలింపచేయగలడు. ఫలములు ఫలించటానికి ప్రభు ఆఖరువుగా తన 12 మంది శిష్యులతో చెప్పిన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయములో 12 సార్లు కనబడినండి ఆ మాట. నిలచియుండుడి, 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 నిలచియుండుడి. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలించుదురు. లోకం తెలుసుకొనును మీరు నా యొక్క శిష్యులని. మీరు నా యందు నిలిచి ఉండి మీరు ఏమడుగుదరో అది తండ్రి మీకు కలుగచేయను. చదివి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయములో 12 సార్లు ఆ మాట మీకు కనబడను. కాబట్టి నా యందు నిలిచి ఉందాం. ఈ 31 దినాలు రాత్రింబగళ్ళు దేవుడిచ్చినటువంటి చల్లని దినాలలో సమయాన్ని వ్యర్థపరచకుండా దేవునితో గడుపుదాం. ఆఖరువుగా ఒక చిన్న మాట ఏమనగా, జలగ తెలుసు కదండి, నీళ్ళల్లో దిగి నీళ్ళల్లో పరుండి దాని తనివి తీర గట్టుకు వచ్చేసరికి బర్రెకు తొడకు పట్టుద్దండి ఈ జలగ. సామెతలు 30వ అధ్యాయములో ఆఖరి వచనాలలో జలగాని జ్ఞాని రాస్తాడండి. ఏదో కొత్త మాట ఏం పలకటం లేదు సుమా. ఈ జలగ ఆ గేదెను పట్టిందంటే దాని రక్తాన్ని పీల్చే వరకు వదలదండి. పీల్చిన తదుపరి అప్పుడు వదులుద్ది. అలాగే ఈ 31 దినాలు ఆ పరమ తండ్రితో వేకువజామున, మధ్యాహ్న సమయమందు, రాత్రి వేళ, సాయంకాల సమయమందు సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రభువుతో అతుక్కుని పోయి ఆ ప్రభువులో ఉన్న శక్తి సామర్థ్యాలను మనము పీల్చుకొని హృదయములో లూకాసు వార్త 1:19 చెప్పినట్లుగా కన్యమరియ హృదయములో భద్రం చేసుకున్నట్లుగా మనమును భద్రం చేసుకొని రానిన సంవత్సరమును ఎదుర్కోవటానికి సిద్ధపడటకు ప్రభు సహాయము చేయనుగాక. కూడి వచ్చిన వినుచున్న మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్ శుభములు తెలియజేయచ్చు. దేవుడు మిమ్ములను అరుణోదయపు మంచు వలె మీ మీదకు దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమ గల మా తండ్రి, ఈ వర్తమానం విన్న నీ ప్రియమైన బిడ్డలందరినీ ఆశీర్వదించి రాని సంవత్సరానికి ఆశీర్వాదకరణ ఫలములతో మీరు ఫలింపచేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.